బ్రేకింగ్ చూస్తున్నాం. నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో ఆయనకు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే నేడే ఆయన్ను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో విచారణ తర్వాత ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. ఉదయం చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి తంజావూరుకు తరలించారని విచారణ సందర్భంగా తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఉదయనిధిని జ్యుడిషియల్ రిమాండ్ కు తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులకు లేదన్నారు. కేవలం విచారించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం ప్రశ్నించడం పూర్తయిన వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో విచారణ తర్వాత ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని అరెస్టుల పర్వం కొనసాగింది. నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో ఆయనకు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే ఉదయనిధిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది ధర్మాసనం. దీంతో విచారణ తర్వాత ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. ఉదయం చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి తంజావూరుకు తరలించారు పోలీసులు. ఇక విచారణ సందర్భంగా తమిళనాడు అడ్వకేట్ జనరల్ మాట్లాడారు విజయనారాయణన్. మద్రాస్ హైకోర్టుకు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో అంశాలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఉదయనిధిని జ్యుడిషియల్ రిమాండ్ కు తీసుకోవాలనే ఉద్దేశం పోలీసులకు లేదని చెప్పారు. కేవలం విచారించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న ధర్మాసనం ప్రశ్నించడం పూర్తయిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో విచారణ తర్వాత ఉదయనిధిని పోలీసులు విడుదల చేశారు. రైట్, ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు విడుదల చేశారు. నటి త్రిషకు సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఈ రోజు ఉదయం ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తంజావూరు తరలించారు. ఆ తర్వాత కోర్టులో జరిగిన పరిణామాలతో ఉదయనిధి స్టాలిన్ ను విడుదల చేశారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, తమిళనాడు అంటేనే రాజకీయాల్లో ఏ విధమైన కక్షలు రాజకీయ అరెస్టులు ఉంటాయో మనం చూసాం. సో ఇప్పుడు కొత్తగా విజయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నటి త్రిష వ్యవహారానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వంశీ, ఇటు తమిళనాడు అంటేనే ఇటు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే గతంలో కొన్ని దశాబ్దాల పాటు పచ్చగడ్డేస్తే బొగ్గుమని మండే పరిస్థితి, ఒకరిపై ఒకరు వైరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏఐడిఎంకే జయలలిత మరణం తర్వాత కాస్త డల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో డిఎంకే కాస్త బలంగా ఉంది. ఇప్పుడు కొత్తగా టీవీకే పార్టీ అధికారం చేజెక్కించుకున్న తమిళనాడులో ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీవీకేకి, ప్రతిపక్షంలో డిఎంకేకి డి అంటే డి అనే పరిస్థితి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కావేరీ జలాలు అంశం పైన నిన్న తంజావూరులో ఉదయనిధి స్టాలిన్, అంటే ఈయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అలాగే మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రధానంగా అసెంబ్లీలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, బాధ్యత గల స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నటి త్రిషను ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా ఆయన చేసిన అంశం, ఆయన చేసిన వ్యాఖ్యలైతే తమిళనాడులో మొత్తం హైటెన్షన్ వాతావరణం, తీవ్ర గందరగోళం, ఘర్షణ పరిస్థితులకైతే దారితీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నటి త్రిష పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తంజావూరు పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ ఎపిసోడ్ అంతా కూడా పొద్దున్న నుంచి తీవ్ర ఉత్కంఠ రేపింది. అంటే ఒకవైపు తంజావూరు నుంచి పోలీసులు, అలాగే వందల మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ రోజు ఉదయం ఆయన అరెస్ట్ చేయడం, ఆయన అప్పటికే ఉదయనిధి స్టాలిన్ అంటే హైకోర్టులో, మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారంటే ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. తనకి ముందస్తు పోలీసు అరెస్ట్ చేయకుండా బెయిల్ పిటిషన్ కి ఆ పిటిషన్ అయితే పెట్టుకున్నారు. సో ఇది మద్రాస్ హైకోర్టు కూడా మొత్తం కూడా ఇది పరిశీలించి ఎక్కడా కూడా డైరెక్ట్ గా నటి త్రిష పేరు కానీ లేదంటే ప్రస్తావించలేదు కాబట్టి ఆ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయితే చేయొద్దని చెప్పి పోలీసులకైతే ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి విచారించి వదిలేస్తామని చెప్పి కోర్టు కూడా తెలిపినట్టు తెలిసింది. సో ఈ నేపథ్యంలో తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లిన తర్వాత కాసేపు ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్ కూడా వదిలేయడం జరిగింది. సో మొత్తం మీద ఉదయనిధి స్టాలిన్ కి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అయితే ఇది కొత్త కాదు. ప్రస్తుతం నటి త్రిషపై నిన్న వ్యాఖ్యలు చేశారు అనుచితంగా. అంటే అది నిరసన, అంటే మనం చెప్పుకోకుండా భాషలో చెప్పుకోకుండా పదాలు ద్వందార్థాలు వచ్చే విధంగా
పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ప్రధానంగా మహిళల పట్ల ఆయన నోరు జాడేది కొత్త కాదు. గతంలో చూసుకుంటే 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురించి కూడా అమర్యాద పూర్వకంగా మాట్లాడారు. గతంలో చూసుకుంటే అంటే వాళ్ళు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ అనేక మందిని కూడా అంటే అరుణ్ జైట్లీ కావచ్చు, సుష్మా స్వరాజ్ని కావచ్చు, అలాగే శశికళ ప్రధానంగా జయలలిత చనిపోయిన తర్వాత శశికళ ఎవరైతే ఉన్నారో జయలలితకి ఆప్తమిత్రురాలుగా ఆమె పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు అంటే మీడియా అటెన్షన్ కోసమా లేకుండా అంటే ఆయన తీరు ఇంతేనా లేదంటే అంటే ఒక మహిళనే కాదు విజయ్ని కూడా అంటే ఎన్నికలకు ముందర విజయ్ ఎన్నికల ప్రచారాల్లో కూడా విజయ్ని టార్గెట్ చేస్తూ చాలా వ్యక్తిగతంగా కూడా దూషణ దిగడం జరిగింది. సో ఉదయనిధి స్టాలిన్ ఎప్పటికప్పుడు కూడా తన వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ప్రసంగాల సమయంలో కావచ్చు అక్కడ కొంత అందరినీ వాళ్ళని రంజింపజేసేదానికా లేకుండా ఉంటే ఈయన తీరే అంతేనా కూడా తెలియట్లేదు. ఇటు ధర్మానికి గురించి కూడా ఆయన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో త్రిష మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం ప్రధాన కారణమైంది. ఇటు టీవీకే పార్టీ అధికార పార్టీకి సంబంధించి ఇటు డిఎంకే సంబంధించి పెద్ద ఘర్షణ లేదంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక అల్లర్లు వచ్చే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉదయనిధి స్టాలిన్కి బెయిల్ వచ్చింది. అంటే బెయిల్ అంటే ఆయనకి అరెస్ట్ చేయరు. సో కేసులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూడాలి మరి భవిష్యత్తులో ఉదయనిధి స్టాలిన్ తన మాట తీరును మార్చుకుంటారా లేకుంటే ఈ విధంగా విమర్శలు పాలవుతూ లేదంటే తన రాజకీయానికి అంతా డిఎంకే పార్టీకి ప్రస్తుతం అతనే ముందుండి నడిపించాలి కాబట్టి కాస్త కొంత ప్రవర్తన మారితే మంచి పేరు రాజకీయాలు దూకుడుగా మాట్లాడొచ్చు. కానీ మహిళల పట్ల కించపరిచేదని మాట్లాడితే భారీ స్థాయిలో కూడా ఏ విధంగా నిరసన వ్యక్తం అయ్యే పరిస్థితి అయితే ఉన్నాయి వంశీ. థ్యాంక్ యూ సాగర్.